ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థించలాగా వారిని పురికొల్పండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించని రాయబడిన ప్రకారము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్నది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడంట. ఈరోజు నువ్వు అన్నీ కోల్పోయి ఒక అనాథగా మిగిలిపోయావా? నీకు ఆధారం అంటూ ఏమీ లేదా? ఇదిగో భర్తని పోగొట్టుకున్నావా? ఇదిగో నీకు రావాల్సిన పింఛను పోయిందా? ఇదిగో నీకున్న ఉద్యోగం నుంచి నేను తీసేశారా? ఇదిగో నీకు రావాల్సిన వ్యాపారంలో ఆదాయం ఆగిపోయిందా? ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకండి. పరిస్థితులు మనకి ఏ విధంగా ఉన్నా కూడా మనము విశ్వాసం ద్వారా, నీతిమంతుడు విశ్వాసం ద్వారానే బ్రతుకుతాడండి. ఏలియాతో దేవుడు చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి ఆ వాగు దగ్గర దాగుండంటే అతనికి ఏమీ లేదండి. దేవుడు చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు, విశ్వాసంతో వెళ్ళిపోయాడు. అక్కడ కాకుల ద్వారా దేవుడు ఆహారం ఇచ్చాడు. ప్రియులారా, మీ పిల్లల నిమిత్తమై మీరు చింతిస్తున్నారు, బాధపడుతున్నారు, వారి భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నారు. అయ్యో, నా బిడ్డలకి నేను ఇంకా పెళ్లి చేయలేదే, నాకు వయసు అయిపోతున్నది, రేపో మాపో చనిపోతాను అని బాధపడుతున్నారు. భయపడకండి. నీతిమంతులు విశ్వాసం ద్వారా బ్రతుకుతారండి. ఖచ్చితంగా నీ నీతికి తగిన ప్రతిఫలము యేసయ్య దయచేస్తాడు. తప్పక నీ కార్యాన్ని ఆయన సఫలపరుస్తాడు. తప్పక నీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలిస్తాడు. నీకు సహాయము ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఏ విషయంలో కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా భయపడకండి, కలవరపడకండి. దేవుని సన్నిధిని పట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకొని గోజారండి. ఒక్కసారి ఆలోచించండి, నీకు కాకుండా ఆయన ఎవరికి సహాయం చేయబోతున్నాడు? తన బిడ్డలకు కాకుండా ఆయన ఎవరికి ఆయన కష్టాలు తీర్చబోతున్నాడు? తప్పక నీ కొరకే కదా ఆయన సిలువలో మరణించాడు. ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఉదయకాలన ఏ విధంగా అవిశ్వాసం పెట్టుకోవచ్చు? ఏ విధంగా నువ్వు నిరుత్సాహపడదు? నాకే ఎందుకు జరుగుతున్నది, నాకెందుకు ఇలాగా కష్టాలు వస్తున్నది, నాకెందుకు, నా కుటుంబంలో ఎందుకు ఇలాగా ఇబ్బందులు వస్తున్నది అనుకోకండి. విశ్వాసంతో ముందుకెళ్ళండి, ప్రార్థనలో పోరాడండి, దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చండి. తప్పక విడుదలిస్తాడు. ఉదయకాలన ప్రార్థన చేద్దాం. తండ్రి, అయ్యా ఉదయకాలన ప్రభా, ఎంతమందినైనా ఇక్కడ హాస్పిటల్లో ఇప్పుడు ప్రభా అనారోగ్య స్థితిలో ఉన్నారు, చాలా భయంకరమైన రోగముతో ఉన్నారు. ఇప్పుడే వారికి విడుదల కలిగిన గాక, ఎప్పుడే యేసు నామములో వారికి స్వస్థత కలిగిన గాక. అయా కడుపు నొప్పితో నా ప్రభా, ఇదిగో తండ్రి కిడ్నీ సమస్యతో నా ప్రభా, ఇంకా నా క్యాన్సర్ గడితో బాధపడుతున్న వారిని ప్రభా ఇప్పుడే ముట్టి బాగొచ్చేమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కోర్టు కేసుల్లో, పోలీస్ స్టేషన్ కేసుల్లో, అయా భూ వివాదంలో చిక్కున్న బిడ్డలను కూడా న్యాయం జరిగించిన వారు ఎంతో బాధల్లో ఉన్నారు, వారిని ఆదరించండి ప్రభా. ఎంతోమందినైనా ప్రభా నాయన ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, వారికి సహాయించండి. ఈరోజు పనులకు వెళ్ళే ప్రతి బిడ్డకి, సెంటరింగ్ పని అయినా, అయా ఎలక్ట్రీషియన్ పని అయినా, నా సిమెంట్ పని అయినా, తార్ రోడ్డు పని, ప్రతి బిడ్డలకి మీరు తోడు నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.